అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్య ధ్యానము ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. మరొక వచనము గలతీ 1వ అధ్యాయం 15వ వచనము. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. మరొక వచనము యెషయా 49వ అధ్యాయము 1-2 వచనాలు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను వడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చూడండి, ఈ చదివినటువంటి 3 వాక్య భాగాలని పరిశీలించినట్లయితే, మనము పుట్టక ముందే గర్భమున పుట్టగానే గర్భమునందు పడినది మొదలుకొని గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే అని మనం ఇక్కడ చూస్తున్నాము. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చూడండి, మన తల్లి తన వడిలో పెట్టుకొనినప్పుడే ఆయన మన నామము జ్ఞాపకం చేసుకుంటాడు అని వాక్య భాగంలో చూస్తున్నాము. ఇంకా అప్పటికి పేరు పెట్టబడిని మనల్ని ఆయన, మన నామాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని వాడిగల ఖడ్గముగా ఆ నోటిని పుట్టినప్పుడే మన నోటిని వాడిగల ఖడ్గముగా చేసి మెరుగుపెట్టిన అంబుగా చేసి మనల్ని మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఎప్పుడండి? మనము గర్భమున పుట్టగానే తల్లి గర్భమునందు పడినది మొదలుకొని గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఆయన మనల్ని మెరుగుపెట్టి తన అంబుల పొదిలో భద్రముగా మూసిపెట్టి ఉన్నాడు అని ఈ వాక్య భాగాలన్నీ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటే క్రీస్తు మనలో ఉన్నాడు. మనలో ఉండి ఆయన తన అంబుల పొదిలో మనల్ని భద్రముగా మూసిపెట్టి ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఎలాంటి ఏ పరిస్థితులు మనకు ఎదురైనా మనము భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనము ఆయన అంబుల పొదిలో మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క అంబుల పొదిలో మనము భద్రముగా దాచిపెట్టబడి ఉన్నాము. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులకి మనము భయపడాల్సిన పని లేదు. కాబట్టి దేవుని యందు నమ్మకము కలిగి యథార్థమైన భక్తి చేస్తూ నమ్మకముగా యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.